హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా మొక్కలు చూడండి, నా మాట ఎంత బాగా విన్నాయో నా మొక్కలు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇందులో నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళానండి ఈ మొక్కల్ని. ఇప్పుడు ఈ స్టేజ్కి పెరిగినాయి అనమాట. అసలు ఈ వీడియో మా హస్బెండ్ నాకు తీసి పంపించినప్పుడు అయితే నాకు అసలు లిటరల్లీ నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. వామ్మో ఎంత బాగా వచ్చినాయి అని చెప్పి అనుకున్నాను. యాక్చువల్గా మేము 1 month ఇక్కడికి వచ్చాం కదండి. 1 month 10 days అయిపోయింది మేము ఇక్కడ వచ్చి. మా హస్బెండ్ రీసెంట్గా వెళ్ళారనమాట. జస్ట్ 2 days అవుతుంది వెళ్ళి. అప్పుడు తీసామండి, అప్పుడు తీసి పంపించారనమాట నాకు ఈ వీడియో. నేను అసలు వాటర్ కానీ ఏం కానీ ఇవ్వలేదు, జస్ట్ స్ప్రింక్లర్స్ ఒకటి ఆన్ చేసి వెళ్ళానండి. బట్ నా మొక్కలకి నా మాట ఎంత బాగా విన్నాయో. నేను వచ్చేటప్పుడు చెప్పానమాట, మనం పెంచుకున్న మొక్కలు మనతో మాట్లాడతాయి, మనతో ఒక అటాచ్మెంట్లో ఉంటాయి అనేది నేను ట్రస్ట్ చేస్తానమాట, నేను నమ్ముతాను. అందుకే నాకు ఏమైనా కోపం వచ్చినా కానీ వీటికి వెళ్ళి చెప్తాను, హ్యాపీగా ఉన్నా కానీ వెళ్ళి చెప్పుకుంటాను అనమాట. అంటే అక్కడ ఫ్రెండ్స్ ఎవరు అంతగా ఉండరు కదా మనకి అవైలబిలిటీలో. కొన్నిసార్లు మొక్కలే మన ఫ్రెండ్స్ అవుతాయండి. నాకు ఇక్కడ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నాకు అదే అలవాటు. అండ్ ఇక్కడ కూడా అందుకే నేను ప్లాంటింగ్ బాగా చేసేదాన్ని. ఇక్కడ నేను మొక్కలకు వచ్చేటప్పుడు ఒకటి చెప్పాను అనమాట. నాకు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నేను వాటిని వదిలేసానండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇక్కడికి రావాలి అని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకున్నాం కదా అని చెప్పి, ఇవేం ఎండిపోతాయో ఏంటో అని చెప్పి భయం వేసి బాధేసిన ఇంక చేసేది ఏం లేక స్ప్రింక్లర్స్ మాత్రం ఆన్ చేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈ మొక్కలకి వచ్చేటప్పుడు నేను చెప్పాను, మీ కేర్ మీరు తీసుకోవాలి. నేను వచ్చేటప్పటికి మీకేం కాకూడదు. వెదర్ అందులోని ఇక్కడ వెదర్ టూ మచ్ హాట్ ఉంటుంది, అయితే టూ మచ్ రెయినీగా ఉంటుంది. సో అప్పుడు నేను చెప్పాను అనమాట, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా కానీ మీరు సర్వ్ అవ్వాలి. నాకు వచ్చేటప్పటికి ఎంతో కొంత నాకు హీల్స్ కావాలి. మీరు మాత్రం మీ కేర్ మీరు తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి, మేము కూడా తొందరగా వచ్చేయాలని చెప్పి అనుకోండి అని చెప్పి బ్లెస్ చేయమని నేను ఈ మొక్కల్ని అడిగాను. కొంచెం మీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు కానీ నేచర్ కదండి, అవి చేస్తాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇవైతే చాలా లిటరల్లీ చాలా స్మాల్ ప్లాంట్స్ అండి. నేను వదిలి వెళ్ళినప్పుడు జస్ట్ స్ప్రింక్లర్స్తోనే, అది కూడా ఓ పక్కకు వస్తుందో ఓ పక్కకు రావు ఆ స్ప్రింక్లర్స్ కూడా. అంటే ల్యాండ్ మా లాన్ తడపడానికి అవి వాళ్ళు దేంటి సెక్షన్స్ వారీగా పెట్టుకుంటారనమాట. అంతేగాని మేము బెడ్ వేసిన దగ్గరకు వచ్చి అవి వాటర్ పడుతుందని కూడా లేదు. ఒక సర్టెన్ టైం అయిన తర్వాత అది ఆగిపోయింది. లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్తోనే ఇవి పెరిగి అసలు మీరు నమ్మరు ఎంత బాగా వచ్చినాయో చూడండి. టమాటాస్ ఇవి నేను ఉన్నప్పుడే ఇవి పచ్చగా పిందెలు పడ్డాయండి. అవి చాలా పచ్చగా ఉన్నాయి, చాలా చిన్నవి. ఇప్పుడు ఎంత బాగా కలర్ వచ్చినాయో. ఈ దోసకాయలు అయితే అసలు మాకు ఎవ్రీ టైం పండగ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఎన్ని దోసకాయలు వచ్చినాయో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా ఇచ్చాం మేము చాలా వరకు. అసలు ఎంత క్యూట్ కలర్ వస్తుందో, ఎంత బాగా టర్న్ అవుట్ అవుతాయో. ఆ కలర్ చూస్తుంటేనే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఏదో మనం పెయింట్ వేసినట్టు అంత ఎల్లోయిష్గా వచ్చినాయో. నాకైతే నేను అక్కడ దగ్గర ఉన్నప్పుడు అవి వస్తే అదొక హ్యాపీనెస్. దూరంగా ఉన్నా కానీ నా మాట విని ఇంత బాగా కాసేసినాయా అని చెప్పి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టమాటాలు చూడండి ఎంత క్యూట్ కలర్లో ఎంత బాగున్నాయో. ఇంకొకటి చెప్తాను, అసలు సర్ప్రైజ్ అనమాట. ఈ కర్బూజా మస్క్ మిలన్ కూడా వచ్చిందండి. 2 వచ్చినాయి అంట. ఇంకొకటి ఏమో ఆ గడ్డిలోనే ఎక్కడో ఉందంట. ఈయన మాకు సరిగ్గా వీడియో పెట్టలేదు. ఆ సెకండ్ది కట్ చేసినప్పుడు పెడతానని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి ఇంత పెద్దదే వచ్చిందో దోసకాయ. అసలు దోసకాయ ఎంత బాగా కలర్ వస్తుంది నాకు అస్సలు తెలియదు అనమాట. ఇక్కడే బాగా వస్తుంది, నేను ఎప్పుడు చూడలేదు. అంత ఎల్లోయిష్గా అంత ఆరెంజ్ కలర్లో మారిపోతాయి. ఇది నా మ్యాంగో ప్లాంట్ అండి. నేను తిని వేసేసిన టెంకతో వచ్చిందనమాట. చూడండి ఎంత క్యూట్గా పెరిగినాయో. నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఈ మొక్కల కోసమన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏదో మా పేరెంట్స్ దగ్గర ఉందాం అని చెప్పి అనుకున్నా, కానీ ఈ మొక్కలన్నీ నాకు చాలా బాగా అనిపించినాయి. భలే బాగా మాట విన్నాయి అనుకున్నాను నేను. అసలు మొత్తం లిటరలీ ఎండిపోతాయి. నేనైతే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మొత్తం ఎండిపోయి ఏదో పిచ్చిగా ఉంటాయి అని చెప్పి అనుకున్నాను. బట్ ఇంత ఫ్రూట్స్ ఇస్తాయని చెప్పి నేను అసలు అనుకోలేదు. బీన్స్ వచ్చినాయి, చిక్కుడుకాయలు వచ్చినాయి, అండ్ దోసకాయలు వచ్చినాయి. అన్నీ చాలా బాగా వచ్చినాయండి. ఇవి కూడా క్యాప్సికమో మిర్చియో ఏదో సంథింగ్ వచ్చినాయి. నేను వచ్చేటప్పుడు తీసుకున్న వీడియో అండి అది. అంత చిన్న ప్లాంట్స్గా ఉన్నప్పుడు నేను వదిలి వెళ్ళాను.
ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్దగా పాదుల్లాగా టర్న్ అవుట్ అయిపోయి చక్కగా ఎన్ని చిక్కుడుగాయలు వచ్చినాయో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ టమాటాలు నేను వదిలేళ్ళాను అనమాట. ఆ ఒక్క ప్లాంట్కే ఆ టమాటాలు ఇలా చిన్న చిన్నగా వచ్చినాయి. ఇప్పుడు అవి మంచిగా పండ్లు అయినాయి అనమాట, టమాటా పండ్లు. ఈ చిక్కుడుకాయలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయంట. మా హస్బెండ్ అయితే ఇంకా మా హస్బెండ్కి ఈ చిక్కుడుకాయ చాలా ఇష్టం, చాలా బాగా వచ్చినాయి అని చెప్పేసి చెప్పారండి. కానీ ఆయనకి ఒక్కళ్ళే కదా, కొన్ని కోసుకున్నారంట. ఆ కొన్ని కట్ చేసినవి నాకు వీడియో పెట్టారు. ఇంకా నాకు ఉండబట్టలేక నేను ఇలా వీడియో చేస్తున్నాను. అమెరికాలో చాలా బాగా నా పంట పండింది. నాకు హ్యాపీగా అనిపించింది. నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. షాకింగ్గా కూడా ఉంది. మొక్కలు చాలా బాగా మాటలు వింటాయండి, మన మాటలు, మన బాధలు సంతోషాలు అన్నీ వాటికి చెప్తే అవి మాట్లాడవు, కానీ అవి వాటి రియాక్షన్స్ అవి చూపిస్తూ ఉంటాయి. నేను మాత్రం చాలా బాగా హ్యాపీగా ఉన్నాను. బెండకాయలు కూడా చిన్న ప్లాంట్స్, ఆ బెండకాయలు కూడా అట్లీస్ట్ ప్లాంట్కి 2 బెండకాయలన్నా వచ్చినట్టున్నాయి. నాకు అంత క్లియర్గా చూడండి, అంత క్లియర్గా 1, 2 అలా లెక్క పెట్టుకున్నాను. నేను ఎన్నిసార్లు చూశానో, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను అనమాట వీడియో. చూడండి, లాస్ట్కి మా హస్బెండ్ ఇంట్లోకి కట్ చేసుకొని తెచ్చుకున్నారట. ఈ 4 కొంచెం పెద్దగా ఉన్నాయి, పగిలిపోతాయేమో కట్ చేసుకున్నాడు. ఒకటే కట్ చేసుకుంటా అన్నాడు. ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అని చెప్పి 4 కట్ చేయమన్నా. ఇంకా ఇవే బెండకాయలు వచ్చినాయి అండి, ఇవే చిక్కుడుకాయలు. ఇంకో ప్లాంట్ ఉంది ఇంకో బెడ్లో, అది కట్ చేయలేదట. ఇవేమో నేతి బీరకాయ అండి. నాకు అసలు నేతి బీరకాయ 2 వచ్చింది, ఒకటి విత్తనాలు కుంచేమని చెప్పా. అండ్ ఇవేమో సొరకాయలు, చాలా క్యూట్గా వచ్చినాయి కదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇవి పెద్దవి అవుతాయి, మా హస్బెండ్కి తెలియక కట్ చేసేసారు. తర్వాత వీడియో పెట్టిన తర్వాత ఇంకొకటి కోసుకొని ఒకటి ఉంచుకోవాల్సిందే అంటే నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. సో మా ఆయనకైతే సరిపోతాయండి, ఈ కూరగాయలు సరిపోతాయిలేండి. ఇంకా చాలా బాగున్నాయి కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా మంచిగా గార్డెనింగ్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అండ్ మనకి ఇంత మంచిగా ఇస్తుంటే ఇంకేం కావాలండి. వితౌట్ ఎనీ మనం పెస్టిసైడ్స్ వేయకుండా ఏం వేయకుండా వస్తుంటే మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుంది చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.